ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరియే నీ సహోదరి, నీ పతిదేవుడు, నీ పిల్ల పిచ్చుకలు అందరూ కలిసి ఆ కార్యక్రమమున ఉన్న అందరినీ కాపాడితిరి. చెప్పిన విషయమునే మరలా చెప్పి ఎందులకు మమ్ములను హింసించుచుంటివి? అక్కడ మా వాళ్ళని చంపకుండా ఆపడం గురించి చెప్తూ ఉంటే నేను మిమ్మల్ని చంపుతున్నానంటున్నారా? చిచి, అయినా గుప్తా గారు, మా ఆయన ఇంకా రావడం లేదేంటి? ఆ దాడికి పాల్పడిన వారిని, వారికి సాయం చేసిన వారిని పట్టుకొనవలెను కదా. అదే పనిలో ఉన్నాడు. ఆ పని ఉంది కదా. ఆయన రౌడీలను లోపలికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో తెలియాలి. ఆయన అస్సలు వదిలిపెట్టరు గుప్తా గారు. శుభవార్తతోనే వచ్చేదరులే. శుభవార్తతో వస్తారా? అంటే ఆ రౌడీలకు సాయం చేసిన మనిషి ఎవరో ఆయనకు తెలిసిపోతుందా? అంటే మీకు కూడా తెలుసా? ఎవరు గుప్తా గారు? ప్లీజ్ 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 చెప్పండి, ప్లీజ్ చెప్పండి, ప్లీజ్. ఇంకెవరు? నీ స్నేహితురాలు మనోహరి. నిజంగా? అంటే మను గురించి నిజం తెలియబోతుందా? మన నీడలోనే ఉండి దుర్మార్గులు ఎన్ని చేసినను మనకు కనబడవని మా పితృదేవులు చెబుతూ ఉండేవారు. అటులనే నీ స్నేహం నీడలో ఉండి మనోహరి చేయుచున్న ఆగడాలు నీ పతిదేవునకు ఇన్ని దినములు తెలియలేదు. మొదటిసారి ఆ బాలిక అడుగు బయట పెట్టినది నీ పతిదేవునకు చిక్కుటకు ఒక్క అడుగు దూరమున ఉన్నది. ఇప్పుడు కథ అసలైన మలుపు తిరగనున్నది. ఇప్పుడు కథ నీ పతిదేవుని కంట ఆ బాలిక పడినది. ఇక మీదట మనోహరి దాచిన ఒక్కొక్క నిజము, కాపాడిన ఒక్కొక్క అబద్ధము బయటపడును. అమ్మయ్యా, మీరు చెప్తుంది నిజమా గుప్తా గారు? ఆయనకి మనోహరి మీద అనుమానం కలగబోతుందా? ఈ రోజు కోసమే కదా నేను ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసింది. అమ్మయ్యా, అక్కడెవరూ లేరు. అక్క ఎవరితో మాట్లాడుతుంది? ఏమైంది? బాలిక, నీ సోదరి వచ్చుచున్నది. అయ్యో, మేము సెలవు తీసుకునేద్దాము. ధూమ్తత. అమ్మో, నేను గాల్లో మాట్లాడుతున్నాను అనుకుని ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ చేస్తుందో ఏంటో. ఇప్పుడు నేను ఎలా కవర్ చేసుకోవాలి? చుక్కలు. అక్కడెవరూ లేరు. అక్క ఎవరితో మాట్లాడుతుంది? అక్క, మీరిందాకటి నుంచి ఇక్కడెవరితో మాట్లాడుతున్నారు? అది అంటే అప్పుడప్పుడు నేను చందమామతో మాట్లాడుతూ ఉంటాను. చందమామ ఎక్కడుంది? ఇప్పటిదాకా ఉంది. ఇప్పుడే మేఘాల వెనక్కి వెళ్ళినట్టుంది. అయినా ఏంటి నీ మొహం ఇంత వెలిగిపోతుంది? అది అంటే ఈ పాటికి ఆయనకి నా మీద కోపం పోయి ఉంటుంది కదా, ఆయన కోసమే ఎదురు చూస్తున్నా.
ఎదురుచూడు. ఏమో ఆయన వచ్చేటప్పుడు ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోయే శుభవార్త తీసుకొస్తారేమో, ఎవరు తెలుసు. ఏంటి మీకేదో తెలిసినట్టు చెప్తున్నారు? అంటే ఎందుకో అలా అనిపించింది. నిజం చెప్పండి, మీరిందాక మాట్లాడింది మా ఆరు అక్కతోనేనా? ఎందుకు అలా అడిగావు? మా ఆరు అక్క ఇంకా ఇంటి చుట్టూనే తిరుగుతుందని పంతులు గారు చెప్పారు. మీరేమో గాల్లో చూస్తూ మాట్లాడుతున్నారు, పైగా జరగబోయేది తెలిసినట్టు మాట్లాడుతున్నారు. అందుకు నేను ఆత్మతో మాట్లాడుతున్నానన్న అనుమానం వస్తేనే ఇంత భయపడుతున్నావు. ఇన్ని రోజులు నువ్వు మాట్లాడింది ఆత్మతోనే అని తెలిస్తే ఎంత భయపడతావో. ఏదో అంటున్నారు? ఏం లేదు. చందమామతో మాట్లాడుతున్నానని చెప్తున్నాను. సరే, నేను లోపలికెళ్ళి ఆయన కోసం వెయిట్ చేస్తాను. మీరు కూడా రండి వెళ్దాం. ఏదో అన్నోన్ నెంబర్లో ఉంది. హలో హలో, మనోహరి గారేనా మాట్లాడేది? అవును, చెప్పండి. హాయ్ మనోహరి గారు, నేను అమర్ ఫ్రెండ్ని. అమర్ ఎమర్జెన్సీలో ఉన్నాడు. అర్జెంటుగా 10 లక్షలు కావాలి. అకౌంట్ నెంబర్ పంపుతా, దానికి ట్రాన్స్ఫర్ చేయండి. ఒక నిమిషం. అసలు అమర్కి ఏం జరిగింది? తనెందుకు కాల్ చేయలేదు? అసలు మీరెందుకు కాల్ చేస్తున్నారు? అమర్ హాస్పిటల్లో ఉన్నాడు. తను మాట్లాడే పొజిషన్లో లేడు, అందుకే నన్ను కాల్ చేయమని చెప్పాడు. హాస్పిటల్లో ఉన్నాడా? ఏమైంది? ఏ హాస్పిటల్లో ఉన్నాడు? అడ్రస్ పెట్టండి, నేను ఇప్పుడే వస్తాను. అబ్బా, అంత టైం లేదండి. మీరు వేస్ట్ చేసే ప్రతి సెకండ్ అమరేంద్ర ప్రాణాలకే ప్రమాదం. డబ్బులు పంపించండి. ఆపరేషన్ స్టార్ట్ అవగానే నేనే మీకు కాల్ చేసి డీటెయిల్స్ పంపుతాను. మీకు అకౌంట్ డీటెయిల్స్ పెట్టి లైన్లోనే ఉంటా. త్వరగా డబ్బులు పంపించండి. చూడు, నువ్వు అమర్ ఫ్రెండ్ అంటే నాకు నమ్మకం కుదరడం లేదు. నేను అమర్కి కాల్ చేస్తున్నాను. నువ్వన్నట్టుగా నిజంగా అమర్ నీ దగ్గరే ఉంటే అమర్ ఫోన్ నువ్వు లిఫ్ట్ చేయి. అది కాదండి, నేను చెప్పేది వినండి. చెప్పు మనోహరి. అమ్మయ్యా, అమర్ నీకేం కాలేదు కదా? నాకేమవుతుంది? ఇందాక నాకు ఒక కాల్ వచ్చింది. ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయని విన్నాను, కానీ నాకు తెలిసిన వాళ్ళకి జరగడం ఇదే ఫస్ట్ టైం. నువ్వు స్కామర్స్ అని కనిపెట్టి తెలివిగా వాళ్ళ నుంచి తప్పించుకున్నావు. ఆ నెంబర్ నాకు పంపించు, నేను పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇలాంటివి ఎప్పుడూ నమ్మకు. సరే అమర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.